కోట్లకు అధిపతి అయిన ఈ అమ్మాయి ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. అందుకే దేవుడు ఆమెకు భర్తను ఎన్నుకోవడానికి విమానాశ్రయానికి వెళ్ళేటట్లు చేశాడు. ఆ సమయంలో ఒక పేదవాడు సెక్యూరిటీ చెక్ గుండా వెళ్తుండగా అకస్మాత్తుగా అలారం మోగింది. సెక్యూరిటీ గార్డులు వెంటనే అతన్ని చుట్టుముట్టి తనిఖీల కోసం అతని బట్టలు తీసేశారు. అతను బట్టలు తీసినప్పుడు అందరూ అతని శరీరంపై చాలా గాయాలు, మచ్చలు ఉన్నాయి అని గమనించారు. ఆ సమయంలో ఆ అమ్మాయి ముందుకు వచ్చింది. ఆమెకు ఆ మచ్చలు చాలా ఆకర్షణీయంగా అనిపించాయి. ఆమె అతని తన భర్తగా ఎన్నుకోవాలి అని అనుకుంది. కానీ ఆ మనిషి తిరస్కరించాడు. తనకు కాబోయే భార్య అతని కోసం వేచి ఉంది. ఆమెను నేను పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పాడు. ఆ తర్వాత అతను వెళ్ళిపోయాడు. అతను ఆ అమ్మాయిని తిరస్కరించడంతో ఆమె చాలా ఆశ్చర్యపోయింది. ఆమె తన అసిస్టెంట్ కు చెప్పి అతను ఎక్కడున్నా సరే నాకు కావాలి అని, అతను ఎక్కడున్నాడో కనుక్కోండి అని ఆదేశించింది. అతను తాను లవ్ చేసిన అమ్మాయి కళ్యాణ మండపానికి వెళ్ళాడు. అక్కడ తన వివాహం జరగబోతుంది. అయితే అతను తన కాబోయే భార్యను స్టేజ్ పై మరొక పురుషుడితో చేతులు పట్టుకోవడం చూసి అతనికి చాలా కోపం వచ్చేసింది. ఆమె నాకు కాబోయే భార్య మరియు ఒక ధనవంతుణ్ణి వివాహం చేసుకుంటుంది. అతను నిజం తెలుసుకున్నాడు. ఇక ఆ మనిషికి పట్టలేనంత కోపం వచ్చేసింది. అతను తన కాబోయే భార్యను కొట్టడానికి స్టేజ్ మీదకి వెళ్ళాడు. కానీ ఆ ధనవంతుడు అతన్ని కొట్టాడు. ఆ ధనవంతుడు సెక్యూరిటీ గార్డులను పిలిపించి ఇతన్ని బయటకు గెంటేయండి అని ఆదేశించాడు. మీరు చేసిన తప్పులకు పాపాలను ఖచ్చితంగా అనుభవిస్తారు అని శాపమిచ్చాడు. ఇది విన్న ధనవంతుడు అతన్ను అక్కడే శిక్షించాలి అని నిర్ణయించుకున్నాడు. అతను ఒక కర్ర తీసుకొని ఆ మనిషిని తలపై కొట్టాడు. ఆ సమయంలో ఆ మనిషి చాలా కుంగిపోయి కింద పడిపోయాడు. అప్పుడే అక్కడికి కోటీశ్వరాలైన అమ్మాయి పెళ్లి దుస్తువులలో నడుచుకుంటూ వస్తుంది. ఆమె మొదట ఆ మనిషిని నేలపై నుండి లేపుతుంది. ఆ తర్వాత ఆమె ఆ ధనవంతుడి యువకుణ్ణి చెంపదెబ్బ కొట్టి ఎవరూ తన భర్తను తాకడానికి వీల్లేదు అని గట్టిగా అరుస్తుంది.